ప్రకృతి విపత్తుల కంటే రహదారి ప్రమాదాల్లో మృతి చెందుతున్న తీరుపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రహదారి భద్రతా కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో 1,75,000 మరణాలు సంభవించడం జరిగిందన్నారు. హక్కుల కోసం మనం పోరాటం చేస్తూ ఉంటాం, కానీ మన బాధ్యతలను మాత్రం విస్మరిస్తూ ఉంటామని ఎస్పీ తెలిపారు. రహదారుల భద్రత అందరి బాధ్యత అని, ఇది ఒక పోలీస్ శాఖతోటే సాధ్యం కాదని అన్నారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అచ్చారావు గారు, అలాగే పాఠశాల శాఖ వారు, అలాగే ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా సాధారణ స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే పత్రిక, అలాగే ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ముఖ్య అతిథి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అలాగే సురేష్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొన్ని పక్షం రోజులుగా నిర్వర్తిస్తుందనుకుంటా. యాక్చువల్గా మనము డ్రైవింగ్ చేస్తున్నాం, ఎందుకంటే నేటి యువత ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని వల్ల అయిన యాక్సిడెంట్స్ చాలా తక్కువ. సో ఫస్ట్ ఏంటంటే మనము కంప్లైనింగ్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ ఉపయోగించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము పాదచారులకు సైకిల్ మమ్మల్ని సురక్షితంగా అధిగమించే వాహనాలను సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు శ్రీ రోహిత్ రాజు వార్డు కౌన్సిలర్స్ శ్రీ కమల్ గారు సెకండ్ వార్డు వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీ కమల్ గారు 3వ వార్డు, పాషా గారు 3వ వార్డు, ఎస్కే సలీం గారు 4వ వార్డు. దయచేసి పేర్లు పిలిచిన వాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నా. కూడా ఎంతో చాకచక్యంగా వారు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మరి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్కి, ఇతర డిపార్ట్మెంట్ అధికారులకి, అదేవిధంగా స్టేజ్ పై ఉన్న చైర్పర్సన్ గారికి, జిఎం సింగరేణి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సో మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ అరైవ్ అనే కార్యక్రమం
స్టార్ట్ చేయడానికి రెండు ముఖ్య రీజన్స్ నేను చెప్పదలుచుకున్నాను. మనం బేసికల్గా చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు కూడా మన పుస్తకాలలో కూడా అధిక సంఖ్యల మరణాలు ఎప్పుడు జరుగుతాయంటే విపత్తులు అవి ఇవన్నీ జరుగుతున్నాం. అవునా కదా? న్యాచురల్ డిజాస్టర్స్ కావచ్చు, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కావచ్చు, లైక్ ఎర్త్క్వేక్స్ కావచ్చు, వరదలు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాం. బట్ అంతకంటే కూడా పెద్ద డిజాస్టర్ కావచ్చు, విపత్తు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డేటా చూసుకుంటే మన దేశం మొత్తం మీద కూడా 1,75,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే రోజుకు యావరేజ్గా చూసుకుంటే 500 మంది రోడ్ యాక్సిడెంట్స్లోనే చనిపోతారు. బట్ మనము డిజాస్టర్స్కి ఇచ్చే దాంట్లో ఎంత వంతు ఇంపార్టెన్స్ మనం రోడ్ యాక్సిడెంట్స్కి ఇస్తున్నాం, ఎంత అవేర్నెస్ ఉన్నదని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గౌరవ డీజీ గారు ఈ అరైవల్ అనే ప్రోగ్రామ్ 3 నెలల క్రితమే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి కూడా వేరే డిపార్ట్మెంట్స్ను కూడా ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో కూడా ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే రోడ్ యాక్సిడెంట్స్ అయినా, రోడ్ సేఫ్టీ అయినా కూడా ఓన్లీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పనే అనుకుంటారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కతోటి కాదు, అందరూ కూడా సమిష్టిగా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేస్తేనే రోడ్ యాక్సిడెంట్స్ అనేది మనం నివారించగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చూసుకోవాలి, ప్రాపర్ లైటింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఏమన్నా గుంతలు ఉన్నా కూడా పూడ్చే బాధ్యత వాళ్ళది. యాక్సిడెంట్లు అయిన తర్వాత మన ట్రామా కేర్ సెంటర్స్ ఏ హాస్పిటల్కు తీసుకుపోవాలి, అక్కడ క్రిటికల్ కేర్ ఉన్నదా లేదా, యాక్సిడెంట్స్ రిలేటెడ్ చికిత్స ఇస్తారా లేదా అనేది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. అంతేకాకుండా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా రోడ్కి ఎంత దగ్గరలో మనకు వైన్ షాపులు ఉన్నాయి, ఇవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తారు. సో అందరి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి ఈ ప్రజాపాలనను కూడా ఒక 1 వీక్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ ఏంటంటే పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ వెళ్ళడానికి. ఇవన్నీ కూడా మీకు తెలియని ఏం కాదు, దీంట్లో నేను చెప్పేది కూడా ఏం రాకెట్ సైన్స్ ఏం కాదు. తప్పు అని కంపారిజన్ కూడానే మనం పోతాం. అవునా కదా? వాడు హెల్మెట్ పెట్టుకోలేదు, వాడిని ఏమనలేదు కానీ నన్నే ఎందుకు అంటారు, వాడు ఆటోలో 10 మందిని ఎక్కించుకున్నాడు కానీ నన్నే ఎందుకు పట్టుకున్నారు, ఈ కంపారిజన్ మోడ్లోనే పోతాం. కానీ మనం తప్పు చేస్తామని ఎప్పుడు కూడా ఒప్పుకోం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనము ఎప్పుడు కూడా మన రైట్స్, మన హక్కుల కోసం పోరాడతాం, అవునా? కానీ అదే మన బాధ్యత గురించి మాత్రం ఎవరో మాట్లాడరు, అవునా? హక్కుల గురించి మాత్రం రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయమంటే చేస్తాం, ఆఫీసర్ల దగ్గర పోయి వినతి పత్రాలు, మెమోరాండాలు ఇస్తాం. అంతేగాని మన బాధ్యతలు ఏవైతుంటాయో దాని గురించి మాత్రం ఏం మాట్లాడాలి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు అందరు రిలేట్ చేసుకోండి. రేపటి నుంచి కొత్తగూడెం జిల్లాలో నేను ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తాను. ఏం స్కీమ్ అంటే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పెట్టుకుంటే 100 రూపాయలు ఇస్తానని నేను ఒక స్కీమ్ తీసుకొస్తాను. ఆ 100 రూపాయలు కూడా పోలీస్ స్టేషన్లో పోయి కలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. సో పోలీస్ స్టేషన్కి ఆ లైన్లు కడతారు, అవునా? ఎందుకంటే 100 మనకు వస్తుంది కదా. సెకండ్ స్కీమ్, ఫైన్ ఉన్న వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో డబ్బులు కట్టి ఫైన్ కట్టాలని చెప్తా. వస్తారు ఎవరన్నా? అవునా కదా? సో అంటే మీకు అర్థం కావడానికి ఆ భాషలో నేను చెప్తాను. సో రైట్స్, మన హక్కులకు బాధ్యతలకు అంత తేడా ఉంటుంది. మనం హక్కులకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అదేవిధంగా బాధ్యతలకు కూడా ఇస్తే ఇవన్నీ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇన్ని డిపార్ట్మెంట్లు వచ్చి దానికి ఒక వీడియో ప్లే చేసి అరే మనల్ని మనం మనుషులు ఉండడానికి పక్కడు చెప్తున్నారా? అవునా కదా? ఇప్పుడు ఒక ఇంట్లోనే సంసారం ఉన్నది, భార్య భర్తలే గొడవ పడ్డారు అనుకో, అది ఏదున్నా కూడా 4 గోడల మధ్యలో సమస్య పరిష్కారం కావాలి. పక్కోడు పెద్ద మనుషులలో పంచాయతీ పెట్టినట్టు అయిపోయినట్టే, అవునా కదా? సో చిన్న ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఇది నేను ట్రై చేసిన. అది కాకుండా కూడా మనం ప్రాక్టికల్గా కూడా మనం చూసుకుంటే ఎన్ని వైలేషన్స్ మన కళ్ళ ముందు జరుగుతుంటాయి, ఎన్ని వైలేషన్స్. ఆటో డ్రైవర్లు ఉన్నారు, అంటే కనపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఆటో డ్రైవర్లు ఉన్నారు కొందరు. దీంట్లో ఎంతమంది నలుగురినే ప్యాసింజర్లు ఎక్కించుకొని పోతారు, ఎంతమంది యూనిఫామ్ వేసుకుంటారు,
అండ్ ఇంకొకటి మీరందరూ కూడా గమనిస్తే ఆటోలో బ్యాక్ సైడ్ ఒకటి ట్రాన్స్పరెంట్గా ఒకటి కనబడుతుంది, అవునా? ఆటోలో అది ఎందుకు ఉన్నది, ఎందుకంటే వెనకకి ఏమైనా వెహికల్స్ వస్తాయా లేదా అనేది డ్రైవర్కు ఉన్న మిర్రర్కు వెనకకు చూడడానికి. బట్ అవి ఆటో డ్రైవర్లు ఏం చేస్తారు, మొత్తం షాపింగ్ అడ్వర్టైజ్మెంట్ అతికించి పడేస్తారు, అవునా కదా? ఇది ఒక ఎగ్జాంపుల్. ముందు కూర్చోబెట్టుకోవచ్చు ఆటో డ్రైవర్, లేదు, బట్ బాధ్యత మనం కూర్చోబెట్టుకుంటాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, గూడ్స్ క్యారియర్ వెహికల్స్ ఉంటాయి, గూడ్స్ క్యారియర్ వెహికల్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తాం మనం, 10-15 మంది మందలా ఎక్కిస్తూనే ఉంటాం, అవునా కదా? సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ముందు జరిగే తప్పులు, కాకపోతే అవి మనం తప్పులని అనుకోము.